దానికి మంచి పరిష్కారాలు కొన్ని ఉన్నాయి, శాస్త్రపరంగా చేయాల్సినవన్నీ కూడా. ఆ పరిహారాలు చేయటం వల్ల తప్పకుండా సంతానం కలిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దానికి ఏమిటి అంటే మనకి అశ్వగంధ చూర్ణం అనేది ఒకటి ఉంటుంది. ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది. అశ్వగంధ చూర్ణం అనేది తీసుకొని ఆదివారం రోజున కానీ, లేకపోతే ఆదివారం పుష్యమే నక్షత్రం కలిసిన రోజున కానీ మరి అవి తీసుకొని అశ్వగంధ చూర్ణాన్ని తీసుకొని పాలు తీసుకొని ఆ చూర్ణాన్ని పాలల్లో కలుపుకొని తాగాలి. తాగటానికంటే ముందు మనం ఏమి చేయాలంటే కొన్ని మంత్రాలను ఉపదేశించాలి, అంటే నామస్మరణ చేయాలి. అది ఆ పాలు తాగేటప్పుడే ఆ మంత్రాన్ని అనుకుంటూ మనసులో నామస్మరణ చేస్తూ తాగుతూ ఉండాలి. అలా చేయటం వల్ల ఎప్పుడైతే 41 రోజులు చేస్తారో తప్పకుండా సంతానం అనేది